హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఉదయాన్నే లేచి ఇంకా అంతా ఊడ్చేసి ముగ్గులు వేసి ముగ్గులు వేసామండి. చల్లని వాతావరణం, పక్షుల అరుపులు ఎంత బాగా అనిపిస్తున్నాయో. నైట్ కరెంట్ లేక నిద్ర పట్టలేదండి. ఇంకా లేవడం అయితే లేట్ అయిపోయిందండి. పొయ్యినైతే నీట్గా తూడ్చి ఇంకా ముగ్గులు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ముందు అయితే కొంచెం టీ పెట్టుకొని తాగిస్తానండి. టీ పెట్టుకుని తాగినాక మిగతా పనులు అయితే చేస్తాను. మా అమ్మాయి ఇంటి దగ్గర ఉంది కదా, హెల్ప్ చేస్తారు వాళ్ళైతే. నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాయ్ అయితే పెట్టేసుకున్నాను. చాయ్ అయితే మారింది. చాయ్ అయితే తాగుతున్నానండి. ఆ వంటకైతే ఫస్ట్ బోర్నీలు అయితే పట్టుకొస్తాండి. ఇంకా బోర్నీలు అయితే పట్టుకొచ్చినండి. ఇప్పుడైతే తుమ్మికు అయితే 2 సార్లు అయితే కడుగుతా శుభ్రంగా, ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా, అందుకే నీట్గా కడుక్కుంటే ఇసుక అనేది ఉండదండి. ఈ తుమ్మికూరకు అయితే చాలా ఇసుక ఉంటుంది, ఇసుకలోనే ఎక్కువ వండుతుంది తుమ్మికూర. తుమ్మికూర అయితే శుభ్రంగా అడిగేసినండి. ఇందులో కొంచెం పప్పు వేసి ఇంకా ఉడకబెడతాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు. పెసరపప్పు వేసి కూడా ఫ్రై చేస్తాను, కానీ నేనైతే శనగపప్పు వేసి మంచిగా ఉడకబెట్టి ఇంకా చింతకాయలు ఉడికేసి మంచిగా రసం పిండి తాలింపు అయితే పెడతాను. పచ్చికారం వేసి చాలా సూపర్గా ఉంటుంది. తుమ్మికూర పప్పు అయితే ఉడకబెడుతున్నానండి. ఇంకొక పొయ్యి మీద అయితే చింతకాయలు అయితే ఉడికిస్తున్నాండి. సాంబార్కి, తుమ్మికూరలకు రెండింటిలోకి. చింతకాయలు కూడా చాలా రేటు ఉంది, 50 రూపాయలకు 1 కేజీ అంట అండి. మా అమ్మ అయితే ఇంకా పూజ గదిలో అంతా నీటి శుభ్రంగా చదివేసి పెడుతుందండి. ఇంకా నేనైతే వంట చేస్తున్నా. పూజకైతే అన్నీ రెడీ చేసి పెడుతుంది దేవుని గదిలో. ఇంకా జీలకర్ర ఎల్లిపాయలు కూడా దంచిస్తున్నా, బాగుంటాయి చారులోకి తుమ్మికూరలోకి. ఇట్లా పప్పు అయితే ఉడికింది, గ్యాస్ పెట్టేసిన, చింతకాయలు ఉడికినాయి, పక్కన పెట్టేసానండి. ఫ్రెండ్స్ ఈ తుమ్మికూరలకు అయితే ఇంకా పచ్చికారం అయితే పడుతున్నా మిక్సీ. ఇంకా చారులోకి అయితే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేయాలి, ఉల్లిగడ్డలు ఇట్లా. చింతకాయ చారు అయితే తాళ పెడుతున్నాండి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేస్తున్నానండి. కొన్ని ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. సాంబార్ టేస్ట్ బాగుంటుందండి. చింతకాయ రసం అయితే తీసుకున్నాండి. కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నానండి. పులుసు మంచిగా మరిగినాక శనగపిండి కలిపి పోస్తా అండి, టేస్ట్ బాగుంటుంది. శనగపిండి కలిపి పోస్తా అండి. కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తుందండి, చారు టేస్ట్ బాగుంటుంది. తుమ్మికూర పప్పు అయితే మంచిగా ఉడికిందండి. చింతకాయ రసం పిసికి ఇందులో పోసేస్తా అండి. పిండి అయితే పోస్తున్నానండి, చాలా మంచి మరుగుతుంది. ఇంకా కొన్ని వాటర్ పోస్తున్నా అండి. చింతకాయ సాంబార్ అయితే రెడీ అవుతుందండి. చాలా సూపర్గా ఉంటుందండి. మంచిగా మరగాలండి. ఇందులో అయితే కారం గిట్ల ఏమి వేయను, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినా కదండి, ఇంకా అదే సరిపోతుందండి. ఇంకా వేరే మసాలాలు ఇట్లా ఏమి వేయనండి. ఇప్పుడైతే మూత పెట్టేసి
చిన్న మంట మీదనే మరిగించుకోవాలండి. ఇంకా మూత మొత్తం పెట్టకూడదు. చారు అయితే చక్కగా మరుగుతుంది చూడండి, పొంగొచ్చేస్తుంది. మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోవాలండి. మా అమ్మమ్మ వాళ్ళైతే అప్పటి కాలంలో ఇలాగే చేసేవారండి ప్రతి వినాయక చవితికి. నేను కూడా అదే పద్ధతిలో చేస్తున్నాను. ఒక పక్కన తొమ్మికూరకు తాలింపు పెడుతున్నా అండి. జీలకర్ర ఆవాలైతే వేస్తున్నానండి. ఉల్లిగడ్డ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కచ్చాపెచ్చ దంచుకున్న ఎల్లిపాయ జీలకర్ర కొంచెం వేస్తున్నా అండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా అండి. కొంచెం పసుపు కూడా వేసానండి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తున్నానండి. సాల్ట్ అయితే పచ్చిమిర్చి పట్టేటప్పుడు వేసేసిన అండి. ఎప్పుడైతే వేయట్లేదు, మళ్ళీ ఎప్పుడైతే బాగుండదు కదా. కొద్దిసేపు అయితే కర్రీ కూడా రెడీ అవుతుందండి. చింతకాయ పచ్చడి అయితే పోపు వేస్తున్నాండి. పచ్చిమిర్చి, చింతకాయలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ అయితే పట్టానండి. కొంచెం సాల్ట్ కూడా వేసానండి. కర్రీ అయితే రెడీ అయిందండి. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసినండి. పచ్చడి పోపు అయితే వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర అయితే వేస్తున్నాను. కొన్ని ఎండుమిర్చి కూడా వేసానండి. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. అయితే అయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన అండి. పోపులో అయితే పచ్చడి అయితే వేసేస్తున్నా అండి. నేను చేసే ప్రతి వంట పాతకాలం పద్ధతిలోనండి. టమాటాలు వంకాయలన్నీ కట్ చేసుకుంటున్నాను. పెద్ద కర్రీ వేస్తున్నాను. పోయిపోయింది. దగ్గర కొడుతుంది. ఇక్కడ చారు వేసాను కదా. ఇంకా టమాటా కర్రీ కూడా రెడీ అవుతుందండి. అప్పుడు చారు కూడా రెడీ అవుతుంది.
మేకలు వేసి ఉడకాలండి. తాగాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాండి. చిన్న ఉప్పులు తీసుకుని వేసుకోవాలి. మంచిగా ఉడకాలి. అయితే పుట్టగినండి చక్కెర పాషం, బెల్లం పాషం, సప్పటి మూడాలు, చారు, చింతకాయ చారు, తొమ్మికూర పప్పు, చింతకాయ చట్నీ, వంకాయ టమాటా కర్రీ. వంటలు అయితే పుట్టినాయండి. ఇంకా అన్నం కూడా అయిపోతుంది. వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటికి అయితే పచ్చని మామిడాకుల దూరాలు పెట్టి